మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని గురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని గురించి, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, నేస్తమా ఊనానేస్తమా, నేస్తమా ఊనానేస్తమా, మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో, దినములు చెడ్డవి ఊనానేస్తమా, దినములు చెడ్డవి ఊనానేస్తమా, మేలుకో యేసయ్యను వేడుకో, చేరుకో యేసయ్యను కోరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని గురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని గురించి, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా. గాలి బుడగరా నీ జీవితము, గమ్యం కానరా గతమును వీడరా, గాలి బుడగరా నీ జీవితము, గమ్యం కానరా గతమును వీడరా, నేస్తమా యేసయ్యను వేడుకో, నేస్తమా యేసయ్యను చేరుకో, దినములు చెడ్డవి ఓనానేస్తమా, దినములు చెడ్డవి ఓనానేస్తమా, మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని గురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని గురించి, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 51వ రోజు, ఫిబ్రవరి 20వ తేదీ. అంశము: దయచేసి నన్ను మన్నించమని ఆ బోధకుడికి చెప్పండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతి 6వ అధ్యాయము 7వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒక రాత్రి సిస్టర్ రైట్ ఉన్న చోట ఒక స్త్రీ నన్ను అలాంటి పని చేసినందుకు బయటకు తోసివేయబోయే సంగతి గుర్తుందా? అవునండి, మీరు అలాంటి దుస్తులతో నా చర్చిలోకి రాకూడదు అని నేను అన్నాను.
వారు ఇలా దుస్తులు ధరించినప్పుడు లేదా కత్తిరించుకున్నప్పుడు విచిత్రంగా కనిపించే దుస్తులు మరియు వారి శరీరం సగం బయటకు చూపించుకుంటున్నప్పుడు వారు ఒకవేళ ఎప్పుడైనా నా చర్చిలోకి వస్తే నేను ఖచ్చితంగా వారిని బయటకు పంపుతాను అని అన్నాను. మరిక్కడ కొంత పాత స్నిక్కెల్ ఫ్రిడ్జ్ ఉంది. ఆమె ఆ తర్వాత చనిపోతూ నన్ను పిలవనంపించింది. ఆమె ఒక క్యాథలిక్ అమ్మాయి. అక్కడకు నడిచి వెళ్ళి అలా కూర్చున్నాను. నేను వెనక్కి తిరిగి చూసి ఆమె ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం గమనించాను. వారు పాడుతున్నారు. నా కోటు తీసి తిరిగి అక్కడికి నడిచి వెళ్ళి ఆమె భుజాల చుట్టూ దానిని కప్పి ఇలా అన్నాను, అమ్మా, నీవు నా బోధ వినబోతున్నట్లయితే నీవు దేవుని సంఘములో ఉన్నప్పుడు దయచేసి ఈ కోటును ధరింపగలవా అని అడిగాను. ఆమె అక్కడి నుండి బయటకు వచ్చింది. ఆమె భవనం నుండి బయటకు వెళ్ళేటప్పుడు పెదవులు విరుచుకుంటూ వెళ్ళింది. ఆమె అన్నది, ఒకవేళ అదే అతని మతమైతే, అతని విశ్వాసమైతే అటువంటి దానిని నా ఆవుకి కూడా అనుమతించను అని అన్నది. నేను అన్నాను, బాధపడకు, దానికి అది రాదులే. తర్వాత ఆమె చనిపోతున్నట్టు వాళ్ళు నన్ను పిలిచారు. ఆమెకు గుండుపోటు వచ్చింది. ఆమె చనిపోవచ్చున్నది. ఆమె భర్త వచ్చాడు. అతను అడిగాడు, త్వరగా రండి. నేనేమో కూటం మధ్యలో ఉన్నాను. ఒక పొడవాటి వ్యక్తి తలుపు దగ్గర నిలబడి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తరువాత నేను పరిగెత్తాను. నా కారులో అక్కడికి పరిగెత్తాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు హోవార్డ్ పార్క్ నందు నివాసం ఉంటున్న ఒక పాత నర్సుని కలుసుకున్నాను. ఆమె అన్నది, రెవరెండ్, మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఆమె చనిపోయింది అని చెప్పింది. ఆమె చనిపోయి దాదాపు 3 నిమిషాలు అయింది. ఆమె మీకోసం వీలైనంత గట్టిగా అరిచింది అని అన్నది. ఏమిటి అని నేను అన్నాను. దయచేసి నన్ను మన్నించమని ఆ బోధకుడికి చెప్పండి, దయచేసి నన్ను మన్నించమని ఆ బోధకుడికి చెప్పండి అని అన్నది. ఆమెను చూడటానికి నేను అక్కడికి వెళ్ళాను. అందమైన స్త్రీ. ఆమె ఎంతో వేదన, బాధపడింది. ఆమె ముక్కు మీద చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి. అందమైన స్త్రీ. ఆ చిన్న మచ్చలు బయటకు కనిపిస్తున్నాయి. ఆమె కనుగుడ్లు పూర్తిగా కళ్ళు నుండి బయటకు వచ్చి సగం వెనుక్కు తిరిగాయి. ఖచ్చితంగా ఆమె ప్రేగులు మరియు మూత్రపిండాలు కదిలాయి. ఆవిరి మంచమంతా అలాగే పైకి వచ్చింది. ఆమె భర్త నన్ను చూసి, సహోదరుడా బ్రహ్మాం, ఒక ప్రార్థన చెయ్యి, ఎందుకంటే ఆమె నిన్ను చూడాలనుకుంది అని అన్నాడు. ఇప్పుడు ఆమె కోసం ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. చెట్టు ఎలా వంగి ఉంటుందో అది అలాగే పడిపోతుంది. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వర్తమాన భాగాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. మనము చదువుకున్న ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే నిశ్చయంగా మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ గౌరవించవలసిన వారమై ఉన్నాం. దేవుడు పంపిన తన ప్రవక్తలను, తన సేవకులను ఎల్లప్పుడూ గౌరవించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యందు భయము కలిగి ఆయనతో గౌరవంగా మనం మెసులుకోకపోతే నిశ్చయంగా ఆయన ఉగ్రత మనపై రగులుకుంటుంది. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త ఆమెను తనున్న పరిస్థితిని చూసి మరి ఎంతో సిగ్గుపడి తన కోటును తీసి ఆమెకు ధరించాలని, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆమె ఎంత
నీచంగా ఉందంటే దేవుణ్ణి ఎంతమాత్రం ఆమె గౌరవించలేదు. పరిశుద్ధాత్మను ఆమె ధిక్కరించింది. నిజంగా అక్కడ ప్రవక్త, ఓ సోదరి నీవు నా బోధ వినబోతున్నట్లయితే నీవు దేవుని సంఘంలో ఉన్నప్పుడు దయచేసి ఈ కోటును ధరించగలవా? ఎందుకంటే దేవుని నామానికి ఎంత అవమానం అది. ఈరోజు నిజంగా మనం చూసినట్లయితే ప్రియ సోదరులారా, దేవుని సంఘానికి క్రైస్తవులుగా చలామణవుతున్న మనలోని చాలామంది విచ్చలవిడిగా దేవుని సన్నిధికి వెళ్తూ మరి జుట్టు కత్తిరించుకుంటూ, లిప్టిక్లు వేసుకుంటూ, పెదాలకు రంగులు వేసుకుంటూ, సగం బట్టలు వేసుకుని అర్ధనగ్నంగా మరి హై హీల్స్ జోళ్ళు వేసుకుని దేవుని నామానికి అవమానకరంగా అనేక మంది స్త్రీలు ఈరోజు సంఘానికి వెళుతూ అనేక మందిని నరకం వైపు నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రవక్త అంటాడు, ఒక పట్టణంలో ఉన్న బ్రాందీ షాపులు అన్నీ కలిపి ఎంతమందిని నరకానికి పంపుతాయో ఒక్క స్త్రీ తన జీవితంలో అంతమందిని నరకానికి పంపగలదు. నిజంగా ఎంత నీచమైన విషయం. నిజంగా మనం చూస్తున్నాం ఈరోజు స్త్రీల చుట్టూ కేంద్రీకృతమైనటువంటి ఆ యొక్క దుష్ట ప్రభావం. ప్రవక్త చెప్తాడు, స్త్రీలు తమ ఓటు హక్కును కలిగిన తర్వాత తమ స్థానం నుండి తొలగి విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టారు. ఆయన చూసిన 7 దర్శనాల్లో మనం చూసినట్లయితే ఒక దర్శనంలో ప్రత్యేకించి స్త్రీల గురించి ఆయన చూచాడు. ఎంత నైతిక విలువలు లేని నీచమైన స్థితికి స్త్రీ దిగజారుతుందో అందులో చెప్పడం జరిగింది. అలాంటి స్త్రీలు కొంతమంది అర్ధనగ్నంగా బట్టలు ధరించుకుని దేవుణ్ణి ఎంత మాత్రం గౌరవించకుండా మరి ఆ చర్చిలోకి వచ్చినప్పుడు ప్రవక్త దాన్ని చూసి, సోదరి నీవు వాక్యాన్ని వినబోతున్నట్లయితే దయచేసి నా కోటును నువ్వు కప్పుకోగలవా? ఎందుకంటే ప్రవక్త అలాంటి వ్యక్తుల ముందు బోధించలేడు. అక్కడ దేవుని పరిశుద్ధాత్మ నిలవలేదు. పరిశుద్ధాత్మ కలిగిన గొప్ప ప్రవక్త కాబట్టి దాన్ని ఆయన ఖండించగలిగాడు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె అన్నది, ఒకవేళ అదే నీ మతం అయితే దానిని నా ఆవుకి కూడా అనుమతించను, కనీసం నా పెరట్లో ఉన్న ఆవుకి కూడా దానిని వినిపించను. చూసారా దేవుని ప్రవక్తను ఎంత నీచంగా మాట్లాడిందో. ప్రవక్త చెప్తున్నాడు, మోసపోకండి, దేవుడు విక్రింపబడు. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు, నిశ్చయంగా అదే కోస్తాడు. ఈరోజు ప్రియ సోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ మన నుండి గౌరవాన్ని కోరుతున్నాడు. ఈరోజు అనేక మంది దుష్ట ప్రభావం చేత, దుష్టుని యొక్క మోడరేషన్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రెండ్ మోడరేషన్ అంతా కూడా సాతాను నుంచి వచ్చినదే. దానిని అనుసరిస్తూ అనేక మంది నరకానికి పోయే జాబితాలో ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, నిజంగా దేవుని యొక్క గొప్ప విలువ నీకు తెలిసి ఉంటే, దేవుని యొక్క గొప్ప మహిమ నీకు కావాలనుకుంటే, ఆయన నీలో నివాసం ఉండాలని నువ్వు అనుకుంటే నిశ్చయంగా నువ్వు ఆయనను గౌరవించవలసిన దానివై ఉన్నావు. స్త్రీ వస్త్రహీన స్థితికి దిగజారిపోయిందని చెప్పి ప్రవక్త కొన్ని సందర్భాల్లో చెప్పడం మనం విన్నాం. ప్రియ సోదరి, క్రైస్తవ సోదరీమణులారా, నిజంగా దేవుని మహిమపరచాలనుకుంటే, దేవునిని మీరు గౌరవించాలనుకుంటే, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తగా నీ వస్త్రధారణ ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నీ వస్త్రహీనమైన పరిస్థితుల వల్ల అనేక మంది పురుషులు నరకానికి పంపబడుతున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నిండైన వస్త్రాలు ధరించుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ, దేవుని నామాన్ని ఎల్లప్పుడూ మహిమకరంగా హెచ్చించే గొప్ప క్రైస్తవ సోదరీమణుల్లా మీరు ఉండాలని ప్రవక్త కోరుతూ ఉన్నాడు. అది దేవుని నామానికి ఎంతో మహిమ. నిజంగా ఆమె దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకున్నట్టు ఇక్కడ మనం చదువుకున్నాం. ఆమెకు గుండుపోటుతో చనిపోతూ ఆమె చెప్పిందట, దయచేసి నన్ను మన్నించమని ఆ బోధకుడికి చెప్పండి. చూసారా, ఏం ఉపయోగం లేదని ప్రవక్త అన్నాడు. ఆమె భర్త అన్నాడు ప్రవక్త గారిని ఆమె కోసం చిన్న ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ ప్రవక్త చెప్పాడు, ఇప్పుడు ఆమె కోసం ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఉండదు.
సోదరుడా, నిజంగా ఎంత దయనీయమైన పరిస్థితి. మనం ఆ స్థితిలో ఉండొద్దు. దేవుని ఎల్లప్పుడూ గౌరవిందాం. దేవుని నాయకత్వాన్ని ఎల్లప్పుడూ మనం గౌరవిందాం. పరిశుద్ధాత్మని ఎప్పుడు ధిక్కరించవద్దు. ఆయనను ఎల్లప్పుడూ గౌరవిస్తూ, ఆయన వాక్యాన్ని మనలో ఎల్లప్పుడూ నింపుకుంటూ, ఆయనకు మహిమార్థంగా మనం జీవిందాం. దినదినము ఆయన కొరకు యథార్థంగా బతుకుతూ, ఆయన కొరకు మహిమకరంగా జీవిస్తూ, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అనేక మందిని మన ప్రవర్తన ద్వారా క్రీస్తు వైపుకు నడిపిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము లేవీకాండము 26-27 అధ్యాయము మరియు మార్కు 2వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని దేవుని కొరకు మహిమకరంగా జీవించుటట్టుగా మనం సత్యాన్ని ప్రకటిద్దాం. మేము చేసే ప్రతిరోజు అంశం మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. జాగు చేయకు, సాకులు చెప్పకు, పాపములొప్పుకో, జయమే నీదిరా. జాగు చేయకు, సాకులు చెప్పకు, పాపములొప్పుకో, జయమే నీదిరా. నిస్తమా యేసయ్యను వేడుకో, నిస్తమా యేసయ్యను చేరుకో. దినములు చెడ్డవి ఓ నా నేస్తమా, దినములు చెడ్డవి ఓ నా నేస్తమా. మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని ఎదురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని ఎదురించి, కన్నీరు పాలు కాకు ఓ నా నేస్తమా, కన్నీరు పాలు కాకు ఓ నా నేస్తమా. నేస్తమా ఓ నా నేస్తమా, నేస్తమా ఓ నా నేస్తమా. మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో. దినములు చెడ్డవి ఓ నా నేస్తమా, మేలుకో యేసయ్యను వేడుకో, మేలుకో యేసయ్యను చేరుకో.